క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమించి మన యాత్రా జీవితంలో మరొక దినాన్ని కలిగి ఉండటానికి ప్రభు కృప చూపించారు. గడిచిన కాలంలో మనం యోనా గ్రంథం ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు. అలాగే మరి ఇప్పుడైతే ప్రత్యేకంగా దేవుడు ప్రసంగి గ్రంథాన్ని ధ్యానం చేసుకోవడానికి సమయం ఇస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథ ధ్యానాన్ని ప్రారంభించబోయే ముందు నేను మిమ్మల్ని ఒక విన్నపాన్ని కోరుతున్నాను. ఏమిటి అనగా, ప్రసంగి గ్రంథ ధ్యానం చేస్తున్నప్పుడు మీరు కూడా హృదయపూర్వకంగా దైవ సన్నిధిలో సిద్ధపడి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రసంగి గ్రంథాన్ని చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ప్రసంగి గ్రంథ ధ్యానంలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. తెరవబడిన ఆకాశమును మీరు మాకు దయచేయండి. ప్రభు, నీ విలువైన మాటలు మాకు అనుగ్రహించండి. నరుని జ్ఞానంలో వెత్తబడుతున్నటువంటి మాటల వలన కాదు, కానీ కేవలం నీ కృపా మహదైశ్వర్యం వలన మాత్రమే అయ్యా ఈ కార్యక్రమం దీవించబడగలటకు సహాయం దయచండి. ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మహిమ పొందమని, సమస్త మహిమాగత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం గురించి కొంత వివరణను కూడా మనం కలిగి ఉందాం. ప్రసంగి గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని సొలొమోను రాసినట్లుగా ఆయా చరిత్రకారులను వారు ఉదహరించిన వాక్య వచనాలను బట్టి కూడా మనం గమనించవచ్చు. ఈ అధ్యాయాన్ని లేదు ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను రచించాడు అనడానికి కొన్ని సాదృశ్యాలు ప్రసంగి గ్రంథం నుండి కూడా మనం చూడగలుగుతాం. 1వ అధ్యాయము 1వ వచనంలో చూచినప్పుడు ఇలాగున రాయబడి ఉంది: దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు అని రాయబడి ఉంది. అనగా దావీదు వంశంలో రాజయ్యి అత్యధిక పరిపాలన చేసి దేవుని కృపకు పాత్రుడైన సొలొమోను ఆ గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దానిని బట్టి మనం ఈ యొక్క గ్రంథాన్ని సొలొమోను రాశాడని కూడా మనం అనుభవపూర్వకంగా తెలుసుకొనవచ్చును. అలాగే 12వ వచనం 16వ వచనాన్ని మనం చూసినప్పుడు కూడా ఆయన సంబోధిస్తున్న విధానాన్ని బట్టి సొలొమోను ఈ గ్రంథాన్ని రాశాడని చెప్పుకోవచ్చు. ఈ గ్రంథ కాలాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఇది క్రీస్తు పూర్వం 970 930 మధ్య కాలంలో రాయబడినట్లుగా, అంటే సొలొమోను పరిపాలించినటువంటి ఆ 40 సంవత్సరాల కాలంలో చివరి దశలో ఈ గ్రంథాన్ని రాశాడని ఆ చరిత్రకారులు దీని గురించి చెప్పగలుగుతున్నారు. ఆ తర్వాత సొలొమోను యొక్క ఈ కాలాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు తర్వాత కాలంలో కూడా చాలామంది జ్ఞానులను చెప్పుకుంటున్న వారు భూమి మీద కొనసాగినట్లుగా మనం చూడవచ్చు. సోక్రటీస్ అయితేనేమి, బుద్ధుడైతేనేమి, కన్ఫ్యూషియస్ ఇలాంటి జ్ఞానులు కూడా ఈ భూమి మీద ఎంతో జ్ఞానవంతులుగా చెప్పబడ్డారు. అయితే సొలొమోను వీరికన్నా ప్రశస్తమైన జ్ఞానాన్ని కలిగిన వాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం ఏమిటి అనగా, సోక్రటీస్ అయినా, బుద్ధుడైనా, కన్ఫ్యూషియస్ అయినా వారి వ్యక్తిగత జీవితాల్లో చూసినప్పుడు సరి అయిన దేవుడి యొక్క రుజు మార్గంలో నడిచిన అనుభవం వీరు కలిగి లేరు. వారికి కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి, వారు ఉన్న అనుభవాలను బట్టి వారు ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రసంగి అనుభవక పూర్వమైన దేవుని చేత తాకబడి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనం ఆయన చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన ఉన్నతమైన జ్ఞానం గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనంలో చాలా స్పష్టంగా సొలొమోను ఇంత జ్ఞానవంతుడు అవడానికి గల కారణాలు మనం చూడవచ్చు. 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనంలో సొలొమోను యొక్క జ్ఞానం గురించి చాలా ప్రస్ఫుటంగా రాయబడి ఉంది. దాన్ని మనం చూద్దాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను అని రాయబడి ఉంది. ప్రియులారా, సొలొమోను యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని మనం చూస్తున్నప్పుడు సొలొమోను దీవించబద్ధుడైనటువంటి దేవుడు ఆ సమస్తమైనటువంటి రాజ్యాలను పరిపాలించగలిగినటువంటి శక్తి లేదు, ఇంకా వేరు వాటితో సొలొమోను దేవుడు దీవించలేదు. కానీ దేవుడు సొలొమోనుకి ఇచ్చిన ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తున్నప్పుడు దేవుడు జ్ఞానమును
బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేశాను. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం ప్రియులరా. ఏమని ఉంది అనగా, దేవుడు జ్ఞానమును దయచేసినాడట సొలొమోనుకి. అవును, ప్రాపంచికమైనటువంటి జ్ఞానం, లోక సంబంధమైనటువంటి జ్ఞానం, ఉన్నటువంటి సంపూర్ణ సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వటం మాత్రమే కాదు కానీ దేవుడు తన అద్భుతమైన జ్ఞానాన్ని, దైవికమైన జ్ఞానాన్ని కూడా సొలొమోనుకి దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగున ముందుకు పోతే బుద్ధిని అని రాయబడి ఉంది. బుద్ధి అన్నప్పుడు ఒక వ్యక్తి ఎక్కువగా అర్థం చేసుకోవడానికి కలిగిన అవగాహననే బుద్ధి అని పిలుస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఎక్కువ సంగ్రహ శక్తిని కలిగి ఉండటాన్ని బుద్ధి అని పిలుస్తారు. అనగా సొలొమోను జ్ఞానముతో నింపబడ్డాడు, సొలొమోను బుద్ధితో నింపబడ్డాడు. ఇంకా ముందుకు పోతే వర్ణింప శక్యము గాని వివేచన కలిగిన మనస్సు, అనగా ఏది మంచి ఏది చెడు ఆ బేరీజు వేసుకునేటటువంటి విషయంలో మంచి చెడుల యొక్క వివేచన కలిగిన వాడే సొలొమోను ఉన్నాడు. ప్రియులారా, ఎంత ఉన్నతమైన దీవెన ఇతను కలిగి ఉన్నాడు. జ్ఞానమును కలిగి ఉన్నాడు, బుద్ధిని కలిగి ఉన్నాడు, వర్ణింప శక్యము కాని వివేచన కలిగిన మనసు కలిగిన వాడు. అందుకే సొలొమోను యొక్క రచనలు కూడా మనం చూస్తున్నప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి రచనలు చేసినట్టుగా గమనించగలం. 32వ వచనంలో ఏమని ఉంది అనగా, అతడు 3000 సామెతలు చెప్పెను, 1000 కీర్తనలు రచించెను అని చూస్తా ఉన్నాం. అంటే ఈయన సామెతలలో అధిక సంఖ్యాకమైనటువంటి సామెతలు చెప్పడం మాత్రమే కాదు, ఇలా కీర్తనాకారుడిగా కూడా పిలువబడినట్లుగా రాసిన వాడిగా ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆ అనుభవంలో నుండి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న ప్రసంగి గ్రంథాన్ని కూడా మనం చూడబోతున్నాం. ప్రసంగి గ్రంథం వివరణాత్మకమైన గ్రంథం. ప్రసంగి గ్రంథం మానవ జీవితానికి దర్పణము వంటి గ్రంథం. మన జీవితాన్ని ప్రసంగి గ్రంథంలో తొంగి చూసుకుంటున్నప్పుడు ఆ ఉదాహరించబడినటువంటి అనేక అనుభవాలు మానవ జీవితంలో ఉన్నటువంటి అనుభవాలకి సరితూగుతూ సమపాలనగా కలిగి ఉండి వాటిని మన జీవితాల ద్వారా సంపాదించిన వాటి ఫలితం ఏంటో తెలియజేసే ఒక అద్భుతమైన గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. ప్రసంగి గ్రంథానికి ఉన్న ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటి అని అనగా, ప్రసంగి గ్రంథం ఆశాంతం ధ్యానం చేస్తూ వస్తున్నప్పుడు లోకంలో మనం వేటిని విలువగా భావిస్తామో, వేటిని ఘనంగా భావిస్తామో, అవి ఎలాంటివో, అవి ఎందుకు వ్యర్థమో, వాటిని అనుసరించడం ద్వారా మనం పొందే ప్రయాస ఎటువంటిదో, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్లుగా లోకాన్ని సంపాదించుకోవటం ద్వారా వారికి కలిగే మేలేమిటో ఆ సమస్తము కూడా వివరణాత్మకంగా మనం ప్రసంగి గ్రంథంలో చూడగలుగుతాం. అందుకే ప్రసంగి గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు తన ఆత్మ నడిపును మనకు దయచేయాలి గాక. అందుకే 1వ అధ్యాయంలో ఈ మాటలు చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయము 2వ వచనం చూస్తూ ఉన్నప్పుడు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్తూ ఉన్నాడు. ఈ మాట తాత్వికమైన మాట. ఇంకా బాగా చెప్పాలి అంటే జీవిత సారాన్ని అనుభవించి చివరి దశలో అనగా కోరికలన్నీ ఉడిగిన తర్వాత, అనుభవాలన్నీ తేలిపోయిన తర్వాత మనిషి వేదాంతం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సహజంగా ఎవరైనా చనిపోయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అనేక మంది ఇలాగులు అనుకుంటారు, ఎన్ని సంపాదించుకుంటే ఏమి లాభం, ఏదో ఒక రోజున పోవలసిన వారమే అని ఆ శ్మశాన వైరాగ్యాన్ని కనబరిచేటటువంటి వారంగా ఉంటాం. ప్రియులరా, శ్మశాన వైరాగ్యం శ్మశానం దాకే ఉంటుంది కానీ దాన్ని విడిచి బయటకు వచ్చిన తర్వాత వ్యర్థమని చెప్పిన వారే మరలా వాటి కోసం ప్రయాసపడి ప్రాకులాడేవారుగా ఉంటారు. మరలా వాటిని సంపాదించుకోవడానికి తమ జీవితాన్ని వెచ్చించే వారిగా ఉంటారు. ప్రసంగిలో కూడా అలాంటి అనుభవాలు మనం చూడగలుగుతున్నాం. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి ఏమని సెలవిస్తున్నాడంటే, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. అంటే మనము పొందుకున్నవి, మనం చూస్తున్నవి, మనం తాకుతున్నవి, మనం అనుభవించినవి, మనం తెలుసుకున్నవి ఇవన్నీ కూడా ఒక రోజున వ్యర్థమే అనేటటువంటి సత్యాన్ని, అంటే దీని యొక్క ఆ అర్థం వ్యర్థం అని చెప్పడంలో దీని యొక్క అర్థం ఆ అనుభవాలన్నీ కూడా వాటి అంతం, వాటి ఫలితం, వాటి చివరి కొన అంతా కూడా అది ఏ రకంగానూ మానవునికి సంపూర్ణంగా దోహదపడేది కాదు అనే సత్యాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో ఏమని ఉందనగా, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ఎస్, మన ముందు రాజులు ఏలారు, వారి ముందు ఇంకా నాగరికత ఎరుగని వారు వేలారు. ఆ ముందు తరాల్లో చూస్తూ ఉన్నప్పుడు ఆ తొలి దినాల్లో మానవుడు సంచార జీవిగా జీవించినట్లుగా చూస్తున్నాం. తరాలు మారుతూ ఉన్నాయి, యుగాలు మారుతూ ఉన్నాయి, మనుషుల వేషభాషలు మారుతూ ఉన్నాయి, మనుషుల నైజం మారుతూ ఉంది. ఏది మారనది ఒకటే, పాప స్వభావం.
ఆనాడు ఆది ఆదాముతో ప్రారంభమైన ఆ అవిధేయత అనే పాపం ఈనాడు మన ద్వారా కూడా, మనలో కూడా, మనతో కూడా ఈ పాప స్వభావం సంచరిస్తున్నట్టుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. తరాలు మారుతూ ఉన్నాయి, యుగాలు మారుతూ ఉన్నాయి, కీర్తి శేషులైపోతున్నారు, కీర్తిని శేషంగా గడిస్తూ ఉన్నారు, వారి యాత్ర చాలిస్తున్నారు. మన్నైనది మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుడు అన్నట్లుగా వ్యక్తులు గడిచిపోతున్నారు, గతించిపోతూ ఉన్నారు. పుట్టిన దినాలు ఎలాగో వస్తున్నాయో ఒక రోజున మరణ దినము కూడా వారిని సమీపిస్తూ ఉంది. ఇలాగులా ఈ లేదా 60 లేదా 70 సంవత్సరాల బ్రతుకులో ఎదురయ్యే ప్రతి అనుభవం, ప్రతి తాకిడి, ప్రతి ఒక్క సంపూర్ణమైన అంటే సంతృప్తి కొరకు చేసే ప్రయత్నం వ్యర్థము అని అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఇంకా ముందుకు పోతే ఏమని రాయబడి ఉంది అనగా 9వ వచనంలో 8వ వచనం చదువుకుందాం. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరింపచాలరు, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. అవునండి, ఈ చూపుతో ఎన్ని కావాలని కోరుకుంటున్నావు, వీటిని పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బు మనిషిని రాజ్యమేలుతూ ఉండగా వాటి కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కాదు. నిజమే, కంటికి కనిపించిందల్లా నాకు కావాలి అనే కోరుకునే తత్వం మానవ నైజంలో ఉంది. ఆ శరీరం అనుభవింపమని చెప్పిన ప్రతిదీ కూడా చేయాలనే తపన ఈ శరీరానికి ఉన్నది. జీవంలో అతిశయాన్ని కోరుకునే జీవపు డబ్బు మన జీవితంలో ఉంది. కాబట్టి వాటి కోసం పడే ప్రయాస, వాటి కోసం మనం చేసేటువంటి ప్రయత్నం చాలా కష్టభూయిష్టంగా ఉన్నట్లుగా మనం చూడవచ్చును. అందుకే 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని కింద నూతనమైనదేదియూ లేదు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చూస్తున్నాం. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదని చెప్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే, సూర్యుని కింద తయారు చేయబడిన సృష్టి అంతా కూడా తన రూపమును మార్చుకొని కొత్త రూపాన్ని సంతరిస్తుందే కానీ ఇది కొత్త వస్తువు కాదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చంద్రుని మీద కాలు మోపిన తొలి మానవుడు అనుకున్నాడట, ఆహా మనిషి, నువ్వెంత జ్ఞానము కలిగినటువంటి వాడివి, నువ్వు ఎంతో భూమికి ఎంతో దూరమునున్నా చంద్రుని మీద కాలు మోపగలిగినావు అని అనుకుంటున్నాడట. అతనికి ఇచ్చిన దేవుని యొక్క తలంపు ఏమిటి అని అంటే, దేవుడు తయారు చేయని ఏ వస్తువునైనా వినియోగించుకొని నువ్వు ఇంత దూరం ప్రయాణం చేసావా అనే తలంపు తన హృదయంలో కలిగిందంట. ప్రియులారా, మనం చూద్దాం, రాకెట్ ను తయారు చేసుకొని భూమి మీద నుండి చంద్రమండలానికి వ్యక్తి వెళ్ళగలిగినాడు, కానీ ఆ రాకెట్ లో ఇంధనం, ఆ రాకెట్ వాడిన వస్తువులు, ఆ ఉన్న పరికరాలు అవన్నీ చూస్తున్నప్పుడు అవన్నీ కూడా దేవుడిచ్చినవి. అంటే మానవుని జ్ఞానం ఎంతవరకు అంటే, దేవుడిచ్చిన వస్తువుల రూపాన్ని మార్చగలడు, దేవుడిచ్చిన వస్తువుల యొక్క ఉపయోగాన్ని మార్చగలడు, దేవుడిచ్చిన వస్తువుల యొక్క ఆకృతిని మార్చగలడు, కానీ క్రొత్తగా మానవుడు దేవుని ఇవ్వని వాటిలో నుండి బయటికి ఒక్క వస్తువులు కూడా తయారు చేయలేడు. అందుకే సూర్యుని కింద సమస్తమైనవి నూతనంగా ఎందుకు కనబడడం లేదు అనంటే, ఆకృతి మారుతుంది, ఉపయోగం మారుతుంది, వస్తువు స్వభావం మారుతుంది, కానీ వస్తువులో దాగి ఉన్న కణాలు, మూల కణాలు మార్చలేడు. కారణం ఏంటంటే, మానవుడు సృష్టికర్త కాదు కాబట్టి మానవుడు సమస్తమును సృజించేటటువంటి శక్తి మానవుడికి లేదు. కాబట్టి ఇలాగ చెప్పుకుందాం, ఒక ఇత్తనం నుండి మేలైన వంగడాన్ని బయటకు తీయగలడు, ఒక వస్తువు నుండి ఇంకొక అద్భుతమైన వస్తువులు తయారు చేయగలడు, కానీ ఆ మూలమైనటువంటి విత్తనాన్ని తయారు చేసే శక్తి, జ్ఞానం మాత్రం మానవునికి లేదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియులరా, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు, ఇది నూతనమైనది ఒక దాని గురించి ఒకడు చెప్పును, అది మనకు ముందుండిన తరములో ఉండినదే. ఈరోజు మినరల్ వాటర్ తాగుతా ఉన్నాం, గడిచిన కాలంలో కొండలో నీళ్లు తాగాం, ఆ ముందు రోజుల్లో సలయేరు నీళ్ళని తాగారు. అయ్యా, విధానాలు మారినా త్రాగుతున్నది నీరే, తీర్చుకుంటున్నది దాహమే. అంటే అక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు విధానాలు మారాయి, వ్యవస్థలు మారాయి, కానీ అనుభవం మాత్రం అలాగనే ఉంటుంది. ఇంకా 11లో ఈ మాట ఉంది, పూర్వులు ఆ జ్ఞాపకం నాకు రారు, పొట్టబో వారికి జ్ఞాపకం ఆ తర్వాత ఉండబో వారికి కలగదు. మన తాత గురించి మనకు తెలిసి ఉండవచ్చు, వారి తాత గురించి మనకు తెలిసి ఉండవచ్చును, కానీ మన ఆరిజిన్ ఎక్కడ ప్రారంభమైంది, మనం ఎవరి నుండి తీయబడ్డామనే సత్యం మనకి తెలిసే అవకాశం లేదు. ఎందుకనగా తరములు గతిస్తూ ఉన్నాయి, మనుషుల నైజాలు గతిస్తూ ఉన్నాయి, మనుషుల అనుభవాలు కూడా మారిపోతూ ఉన్నాయి, నూతనమైన అనుభవాలతో నింపబడుతున్నారు, కానీ గడిచిన దాని జ్ఞాపకం ఉంచుకొని ముందుకు పోగలిగే స్థితి మనిషి కలిగి లేడు. అలాగే ముందుకు పోతే ఏమని ఉందనగా 14వ వచనం, సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నింటినీ నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికి ప్రయాసపడినట్టున్నవి,
అని ప్రసంగి చెప్తున్నాడు. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఒకడు భూమి మీద పడే ప్రయాస ఉదయకాలం నుండి రాత్రి పడుకునేంత వరకు ఎంతో ప్రయాస పడుతూ ఉంటాడు. ఒకటి, తాను చేస్తున్న ఉద్యోగంలో తన యజమానిని సంతోష పెట్టాలని తన శరీరాన్ని రెక్కల ముక్కలు చేసుకుంటాడు. కుటుంబమునికి వచ్చిన తర్వాత తన భార్యను తృప్తిపరచవలనని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తన కడుపును పుట్టిన బిడ్డల యొక్క అవసరాలు తీర్చి వారిని ప్రయోజకులు చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తన మీద ఆధారపడిన తల్లిదండ్రులు, ఇతరులు వీరందరినీ కూడా ఉంటూ తాను అధికారం కింద లోబడినటువంటి వాడే తనను పరిపాలిస్తున్న ఆ గవర్నమెంట్ కి దానికి కూడా లోబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే మనిషి తాను బ్రతకడం మాత్రమే కాదు కానీ తన చుట్టూ ఉన్న వ్యవస్థలో కూడా పాలిభాగస్తుడై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తను వ్యవస్థలో ఉంటున్నప్పుడు, తన కుటుంబంలో ఉంటున్నప్పుడు, తన సమాజంలో ఉంటున్నప్పుడు, తన సంఘంలో ఉంటున్నప్పుడు అందరినీ తృప్తిపరచడానికి చేసే ఈ ప్రయత్నం ఒక రోజున ఆగిపోతుంది. మానవుడు చేసే ఈ ప్రయత్నం ఒక రోజున కనుమరుగైపోతుంది. మానవుడు ఒక రోజున కనపడడు, అతని స్వరం వినపడదు, అతను మట్టిలో కలిసిపోతాడే కానీ అతని యొక్క ఆ చిరకాలం అతన్ని వ్యక్తులు గుర్తుపెట్టుకునే స్థాయిలో ఆ వ్యక్తి ఉండడు. నిజంగా ఈ మాటలు చూస్తూ ఉన్నప్పుడు, ఇదంతా చేస్తున్నప్పుడు వీటి యొక్క అంతం ఎలాగో కనిపిస్తుందంటే గాలి కోసం ఒకడు ప్రయాస పడినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కనపడని గాలిని పట్టుకోవడం కోసం, లేదు అంటే దృష్టికి మాంద్యమైనటువంటి విషయాలలో మాంద్యమైన విషయానికి అందరి స్థితిని కలిగి ఉండటానికి మానవుడు చేసే ప్రయత్నంగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో సంపాదించడానికి ప్రయత్నం చేశాడు. భారతదేశంలో అత్యధిక ధనికమైనటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వీరు కూడా ప్రతి సంవత్సరం వారి బడ్జెట్ ఎంత పెరిగిందో చూడటానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏ వ్యక్తి ఎక్కడ ఏదో ఒక స్థాయిలో తృప్తిపడి ఇది చాలు అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా తమ జీవిత విధానాల్ని రకరకాల పనుల్లో బిజీగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయాస గురించి ప్రసంగి ఏమన్నాడంటే వ్యర్థము అన్నాడు. ఆ ప్రయాస గురించి ప్రసంగి ఏమన్నాడంటే గాలి కోసం ఒకడు పడు తపన లేదు, ప్రయాస వంటిది అని చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడంటే 15వ వచనంలో, వంకరగా ఉన్న దానిని చక్కపరచ శక్యము కాదు. వంకరగా ఉన్న దానిని శక్యము కాదు. భారతదేశ సామెతలకి, ప్రసంగి సామెతలకి చాలా దగ్గర పోలిక ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మన తెలుగులో వాడే సామెతలకి, ప్రసంగి వాడిన సామెతలకి చాలా దగ్గర కనిపిస్తూ ఉంటుంది. మనం వాడుక భాషలో ఏమంటామంటే కుక్క తోక వంకర, దాన్ని ఎవడు సాధు చేయలేడు అని చెప్తాడు. నిజమే, కుక్క తోక పట్టుకొని సముద్రం అంతా ఈదిలా దాని వంకరతనాన్ని ఎలాగో తీసివేయలేమో మానవ జీవితంలో ఉన్న వంకర స్వభావాన్ని, తాను అనుకున్న వాటిని పొందేటం కొరకు చేసే ఆ విచిత్రమైన పనులన్నీ కూడా వంకరవే. మానవ నైజం వంకర, మానవ చూపు వంకర, మానవ తలంపులు వంకర, మానవ దైనందిక జీవితం కూడా వంకర. అనగా వాటిలో ఎంతో కొంత దోషం ఉన్నట్టుగా మనం గమనించగలం. అందుకే ప్రసంగి చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే వంకరగా ఉన్న దాన్ని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు అనేటటువంటి సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. నిజమే, లోపం కలిగినప్పుడు దాన్ని తీసి పక్కన పడేస్తారు. లోపం కలిగిన దానితో ఎవడు ప్రయోగాలు చేయాలని ప్రయత్నం చేయడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే వంకర స్వభావం కలిగిన మన విషయంలో, లోపం కలిగిన మన విషయాల్లో దేవుడు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. వంకర బ్రతుకైన బ్రతుకుని సాఫీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వంకర ఆలోచనలు కలిగినటువంటి మన ఆలోచనల్ని సరళీకృతమైన విధానాల ద్వారా ఆయన సరళీకృత ఆలోచనలు మనలో నుండి తీసుకురావాలని దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాక్యమనే అర్థాన్ని మనకి ఇచ్చాడు. దానిలో మనం సరి చేసుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు మనకి అవకాశం ఇస్తున్నాడు. మన వంకర వారమే, మన ఆలోచనలు వంకరే, మన బ్రతుకు వంకరే, సరి చేయగలిగిన శక్తి దేవునికి ఉంది. ఆయన మన జీవితాన్ని సాధు చేయగలడు. అది మాత్రమే కాదు, చక్కబడడం లోపము గలది. అవును, మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, చెప్పనలవి కానీ ఎన్నో రకమైన లోపాలతో మనం ఉంటున్నాం. లోపం ఉందని దేవుడు మనల్ని పక్కన పారవేయలేదు, కానీ ఆ లోపాన్ని సరిచేసి చక్కబెట్టి చాకలి వారి సబ్బు వంటి ఆయన రక్త ప్రోక్షణ అనుభవం కిందకు తీసుకుని వచ్చి మనల్ని తెల్లగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనల్ని ఉపయుక్తంగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనల్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియులారా, లోకంలో ఏ వస్తువైనా చెడిపోయినప్పుడు దాని మెకానిక్ దగ్గరికి వెళ్తాం. సైకిల్ చెడిపోతే ఆ సైకిల్ షాప్ మెకానిక్ దగ్గరికి వెళ్తాం. బైక్ లేకపోతే ఇల్లు లేకపోతే
ఏది చెడిపోయినా దాన్ని బాగు చేయడానికి ఒక మెకానిక్ అనే వ్యక్తి ఉన్నారు. ఇదిగో పాడైపోయిన మానవ హృదయాన్ని, వంకరతనాన్ని కలిగిన మానవ హృదయాన్ని బాగు చేయడానికి ఈ లోకంలో ఏ హార్ట్ డాక్టర్ వల్ల ఇది సాధ్యమవుతుంది, ఏ సైకాలజిస్టుల వల్ల ఇది సాధ్యమవుతుంది, ఏ తాత్వికుల వల్ల ఇది సాధ్యమవుతుంది, ఎలాగున ఈ వంకరతనం పోతుంది, ఎలాగున ఈ లోపం పోతుంది. ఎస్, ఈ లోకం చేయలేదు గనకే ఈ లోక సృష్టికర్త అయిన దేవుని వద్దకు మనం రావాలి. ఎంత జ్ఞానులమైనా, ఎంత ఉన్నతమైన వారమైనా, మన పేరు పక్కన ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఆ డిగ్రీల్లో ఎంత హోదా ఉన్నా, అది ఎవరు చెవిలేని డిగ్రీ అయినా, ఏ స్థాయిలో మనం ఉన్నా, మనము లోపము కలిగిన వారము, మనము ఎన్నిక లేని వారు అనే సత్యం మనం తెలిసినప్పుడు ఆ ఎన్నికను ఇవ్వగలిగిన దేవుని వద్దకి మనం రాగలుగుతాం. ప్రియులారా, మన చదువులు కొన్నిసార్లు దేవుని దగ్గరకు రాకుండా చేస్తాయి. మనకున్న జ్ఞానం చాలాసార్లు దేవుని దగ్గరకు రాకుండా చేస్తాయి. మనం పొందుకున్న సంపాదన, ఆస్తులు, అంతస్తులు చాలాసార్లు అతిశయాన్ని దగ్గరకు తీసుకెళ్తాయి, కానీ ఆ ఆత్మీయతను మన దగ్గరికి తేవు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రసంగి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగునగా భూమి మీద సమస్తము వ్యర్థమే. నువ్వు సంపాదించుకున్న సంపాదన రేపు ఇంకొకటి పాలవుతుంది. నువ్వు కట్టుకున్న మేడ నీ తర్వాత వేరొకడు దానిలో కాపురం ఉంటాడు. నువ్వు వాడిన వస్తువులు రేపు ఇంకొకరి పాలు అవుతాయి. అయ్యా, ఇవన్నీ విడిచిపెట్టాలనే తెలిసిన సత్యం తెలిసి ఉండి కూడా వాటి కోసం ప్రాకులాడట ఎంతవరకు సబబు? దేవుడిచ్చిన జీవితాన్ని అశాశ్వతమైన వాటి కొరకు ఖర్చు చేస్తూ, వాటి కొరకు పనులు చేస్తూ, సంపాదించడానికి విపరీత ధోరణిని అనుసరిస్తూ గాలికి ప్రయాసపడినట్టుగా ప్రయాస, ఇది మారితే మనకెంత మేలు? మనల్ని తయారు చేసిన సృష్టికర్త వద్దకు రావడం మనకెంత మేలు? ఆ సజీవుడైన దేవుని వద్దకు వచ్చి మన జ్ఞానాన్ని, మన ధనాన్ని, మన సర్వసాన్ని ఆయన పాదాల వద్ద పెట్టి ప్రాణాత్మ దేహములను పానార్పణముగా ఆయన సన్నిధిలో పోయగలుగుట ఎంత మేలు? మన హృదయాన్ని ఆయనకి ఇస్తే ఎంత మేలు? మన జీవితాన్ని ఆయనకు అర్పిస్తే ఎంత మేలు? దేవుడు మనకిచ్చిన బలమును, శక్తిని, జ్ఞానమునకు దేవుని పరిచర్యకు వాడడం ఎంత మేలు? ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు జ్ఞానివని చెప్పుకోవచ్చు, ఉన్నతమైన వ్యక్తివని చెప్పుకోవచ్చు, పెద్ద పెద్ద పదవులు అధిష్ఠించిన అనుభవం నీకు ఉండవచ్చు, లేదు ఇంకా అధికార సంబంధమైన దర్పంతో నువ్వు జీవించవచ్చు. దేవుడు లేకపోతే నీ బ్రతుకు గుండు సున్నా. కారణం ఏంటంటే ఈ అనుభవాలు కలిగిన వ్యక్తే ఈ మాట చెప్తున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, నీవు అలాగున జీవించుట వ్యర్థము. మరి వ్యర్థమైన ఈ యొక్క ఆయుష్కాలాన్ని దేవుడి సన్నిధిలో గడపకుండా అలాగలా నువ్వు లోకానికి వెచ్చిస్తే నువ్వు పొందుకునేది గాలి కోసం ప్రయాసపడినట్లే. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరకు వస్తావో, ఎప్పుడైతే నీ సృష్టికర్త దగ్గరకు వస్తావో, ఆయన నీ ప్రయాసను ఫలభరితంగా చేస్తాడు, నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. నీ వలన నీకు ప్రయోజనం ఉంటుంది, నీ వలన నీ కుటుంబానికి ప్రయోజనం ఉంటుంది, నీ వలన సంఘానికి, సమాజానికి ఎంతో ఉన్నతమైన ధీరోదాత్తమైన జీవితాన్ని ఆయన ఇవ్వనై ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఈ మాటల ఎడల లక్ష్యము కలిగి ఉంటే, ఒకవేళ సమస్తము వ్యర్థమనే సత్యాన్ని నీ హృదయాంతరంగాల్లోనికి నువ్వు తీసుకొనగలిగితే, నీ జీవిత యొక్క విలువను మార్చగలిగిన దేవుని వద్దకు నువ్వు రా. ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన నా జీవన విధానాన్ని మార్చడమే కాదు, వంకరైనవి లోపములను సరిచేసి చక్కబెట్టి రుజుమార్గంలో ఆయన నడిపిస్తూ ఆయన మనల్ని తన ఉన్నతమైన రాజ్యానికి వారసుడిగా చేసే దేవునిగా ఉంచున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అద్వితీయమైన ప్రేమకే వందనాలు. ప్రసంగి గ్రంథ 1వ అధ్యాయ ధ్యానంలో మీరు చూపిన కృపకే స్తోత్రాలు. సమస్తము వ్యర్థమని తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చారు. లోకమును ప్రేమించుట కంటే నిన్ను ప్రేమించుట ఎంత శ్రేష్టమో పదే పదే మీరు హెచ్చరికలు చేస్తూ వస్తున్నందుకు వందనాలు. వింటున్న వారిలో గొప్ప ఆత్మీయ అనుభూతిని కలిగ చేయండి. వారి జ్ఞానమైన, వారి ధనమైన, వారి బలమైన ఏదైనా అది నీ కొరకు ఖర్చు చేయగలిగే మనసును వారికి దయచేయండి. మీరే మహిమ పొందమని సమస్త మహిమాగంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్ములను బహుగా దీవించునుగాక. థ్యాంక్ యూ.